కడతాడు. కృష్ణ భగవానుడి యొక్క అవతారం దశావతారాలలో పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనప్పటికీ కూడా కృష్ణావతారంలో యథార్థానికి శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం లేదు. పట్టాభిషేకం లేనటువంటి కారణం చేత ఆయనకి రాజశబ్దం కలవలేదు. కృష్ణరాజ అని కానీ, రాజ సంబంధంగా ఏదో కృష్ణ చక్రవర్తి అని కానీ అటువంటి బిరుదునామాలు లేవు. కచదేవయానుల వృత్తాంతంలో ఆ కచుడు దేవయానికి ఇచ్చినటువంటి శాపకారణం చేత నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండుగా కాని శపించిన కారణం చేత ఆమె యయాతిని వివాహం చేసుకోవలసి రావడం, ఆ యయాతిని వివాహం చేసుకున్నప్పుడు దేవయానికి శర్మిష్ఠకి కలిగినటువంటి భేదాభిప్రాయముల కారణంగా ఆ శర్మిష్ఠకి కూడా యయాతి వలననే సంతానము సంభవించిందనేటటువంటి ఆగ్రహాన్ని పొందినటువంటి దేవయాని ముందు వెనుకలు ఆలోచించకుండా తండ్రిని ఆశ్రయిస్తే తండ్రి అయినటువంటి శుక్రాచార్యుల వారు అల్లుడైనటువంటి యయాతిని శపించాడు. నీకు అకారణంగా అంటే తగినంత సమయం లేకపోయినా, ఇప్పటికిప్పుడు నువ్వు వృద్ధాప్యం పొందవలసిన అవసరం లేకపోయినా నువ్వు జరాభారాన్ని పొందుతావు అని. మామగారు ఇచ్చినటువంటి శాపకారణంగా అకస్మాత్తుగా వృద్ధుడయ్యాడు యయాతి. ఇంకా నాకు భోగములను అనుభవించాలనేటటువంటి కోరిక ఉన్నది. ఆ కారణం చేత మీలో ఎవరైనా నా వృద్ధాప్యాన్ని పుచ్చుకుని మీ యవ్వనాన్ని నాకిస్తే నేను కొన్నాళ్ళు భోగం అనుభవించాలనుకుంటున్నాను అని తన సంతానాన్ని అడిగాడు. దేవయాని బిడ్డల్ని శర్మిష్ఠ బిడ్డల్ని కూడా అడిగాడు. ఎందుకంటే శుక్రాచార్యుల వారు శాపావకాశం ఇచ్చాడు. నీ బిడ్డలు ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని పుచ్చుకుంటే నువ్వు భోగములను అనుభవించవచ్చు వారి యవ్వనాన్ని తీసుకుని అని. కానీ ఎవరు అంగీకరించలేదు. పూరుడు అని ఆఖరణ ఒక్క కుమారుడు మాత్రం అంగీకరించాడు. ఆయనకే పట్టాభిషేకం జరిగింది యయాతి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత. అందుకే ఆ వంశాల్లో వచ్చినటువంటి వాళ్ళల్లో కృష్ణ భగవానుడికి ఆ యయాతి యొక్క శాపకారణంగా పట్టాభిషేకం లేదు, రాచరికం లేదు. రాచరికం లేని కారణం చేత కృష్ణుడికి రాజశబ్దం కానీ పరిపాలనా శబ్దం కానీ అన్వయం కాలేదు. కానీ గమ్మత్తు ఏమిటంటే పరిపూర్ణావతారంగా మనం ఏ పేరుతో పిలుస్తామో ఆ పేరుతో పిలువబడినటువంటి కృష్ణుడికి పట్టాభిషేకం లేదు. కానీ అదే కృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉండగా మాత్రం గోవింద శబ్దంతో పట్టాభిషేకం ఉంది. అప్పుడు ఆ పైన ఉన్నటువంటి శాపం ఏదుందో అది కృష్ణ భగవానుడి పట్ల అన్వయం కాకుండా ఉండడం కోసం కేవలము ఒక రాజ్యమును అధిష్ఠించి రాజ్య పరిపాలన చెయ్యడం కాకుండా చతుర్ముఖ బ్రహ్మగారు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికా నిర్మాణం చేసి దేవేంద్రుడి చేత దాన్ని అమలు చేయించాడు. అమలు చేయించినటువంటి కారణం చేత గోవర్ధనోద్ధరణం చేసినటువంటి చిన్ని కృష్ణుడికి గోవింద అన్న నామంతో పట్టాభిషేకం అయింది. అందుకే కృష్ణరాజ అన్న శబ్దం లేదు, కానీ గోవిందరాజ అని శబ్దం ఉంది. గోవిందరాజస్వామి వారంటాం. గోవిందరాజస్వామి వారంటే ఎవరో కాదు, కృష్ణస్వామి. కృష్ణస్వామి గోవిందరాజస్వామి అన్న పేరుతో ఉంటాడు. గోవింద అన్న పేరుతో పట్టాభిషేకం జరిగింది ఆయనకే. కానీ చతుర్ముఖ బ్రహ్మగారి ఆదేశం ఉంది. ఈ గోవిందనామంతో పిలవబడినప్పుడు అలా పట్టాభిషేకమైతే ఇప్పటికీ కూడా ఆ గోవింద అని పిలిచినప్పుడు ప్రధానంగా నలుగురికి రక్షణ విశేషంగా లభిస్తూ ఉంటుంది అని. అందుకే యథార్థంగా మాట్లాడాలి అంటే గోవిందనామాన్ని పలికేది మనమే కాదు, దేవతలు కూడా పలుకుతారు. దేవతలు కూడా ఇక్కట్టు వచ్చినప్పుడు ఏ పేరుతో పిలుస్తారు అంటే విష్ణువుని గోవింద అని పిలుస్తారు. కారణం ఏమంటే చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడితో మాట్లాడి ఆజ్ఞాపించినప్పుడు నలుగురికి రక్షణ కలుగుతుంది గోవిందనామంతో పిలిస్తే అని చెప్పాడు. అందులో మొట్టమొదటి వారు సురలు. సురలంటే దేవతలు. దేవతలకి కూడా ఆపదలు ఉంటాయి. రాక్షసులు దండెత్తి వస్తూ ఉంటారు, దేవదానవ సంగ్రామాలు జరుగుతూ ఉంటాయి. అసలు అక్కడ జరగడం ఏమిటండి? ప్రతి క్షణం దేవదానవ సంగ్రామం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దివ్వు అంటే కాంతి, దేవతలు అంటే మంచి ఆలోచనలు. మంచి ఆలోచన ఇక్కడే పుడుతుంది, చెడు ఆలోచన ఇక్కడే పుడుతుంది. ఇప్పుడు దేవతాశక్తులు రాక్షస శక్తులు వాళ్ళ యొక్క నిత్య సంగ్రామము అంటే ఎక్కడో జరుగుతుందని ఊహించక్కర్లేదు, ప్రతి క్షణం ఇక్కడ జరుగుతుంటుంది.
ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అంతర్మథనంలో, ఇక్కడ జరుగుతున్నటువంటి దేవదానవ సంగ్రామంలో దానవులు ఓడిపోయి దేవతలు గెలవాలి, దేవతలు నిలబడాలి, దేవతలకి అభ్యున్నతి కలగాలి అంటే మనలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు, మంచి బుద్ధులు నిలబడాలి అంటే ఆశ్రయించవలసినటువంటి నామం గోవిందనామం. రెండు, దేవతలు కూడా బాహ్యంలో ఆపద వచ్చినప్పుడు ఆశ్రయించి విష్ణువుని పిలిచేటటువంటి నామం గోవిందనామం. ఎందుకంటే విష్ణువు స్థితికారుడు. ఆ కారణం చేత ఆయన రక్షణ కర్తవ్యాన్ని స్వీకరిస్తాడు. ఎప్పుడెప్పుడు ఎవరికి ఆపద వచ్చినా ఆ ఆపద తీర్చి రక్షించవలసినటువంటి కర్తవ్యం తనంత తానుగా ఎవరికి అన్వయమవుతుంది అంటే విష్ణు భగవానులకు అన్వయమవుతుంది. అందున ప్రత్యేకించి గోవింద అన్న నామంతో పిలిస్తే అది ఆయన యొక్క రక్షణ శక్తిని జ్ఞాపకం చేసి మరింత తొందరగా పరిగెత్తుకొచ్చేటట్టు చెయ్యగలిగినటువంటి నామం. అందుకే గోవింద నామాన్ని దేవతలు కూడా అన్వయం చేస్తారు. రెండు, గోవులు అన్వయం చేస్తాయి. గోవులకు రక్షణ దేని వలన అంటే గోవిందుని వలన. అయిన గోవులకు పరిపాలకుడై గోవులను కాపాడినవాడు. గోవులు అంటే ఏవో ఒక ఉపనిషత్తులు. అటువంటి ఉపనిషత్తులకు రక్షకుడు, ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినవాడు, ఉపనిషదార్థమును అందివ్వగలిగినవాడు, అనుష్ఠాన పర్యంతములోకి వచ్చేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు, బాహ్యమునందు గోవులను కాపాడువాడు గోవిందుడే. ఈ సృష్టి మొత్తం మీద ఎప్పుడూ హింస పొందకూడని ప్రాణి ఏది ఉన్నది అంటే గోవు ఒక్కటే. గోవు హింస పొందడం అనేటటువంటి మాట లోకంలో లేదు. దాన్ని కొట్టడం కానీ, దాన్ని బాధ పెట్టడం కానీ ఎట్టి కారణం చేత చేయకూడదు. అందుకే ఏదైనా ఒక మహాదోషం సంభవిస్తే దాన్ని దేంతో లెక్క పెడతారంటే గోమోదక దోషంతో లెక్క పెడతారు. అంటే ఒక ఆవుని కొట్టిన దోషం ఏదో ఆ దోషం వచ్చింది అంటారు. ఎప్పుడు చెప్తారంటే ఆ మాట, ఏ ఆశ్రమానికి ఏది ప్రధాన కర్తవ్యమో ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఆ ఆశ్రమమునందున్నటువంటి యజమాని విఫలుడైతే ఇటువంటి దోషాలు వేస్తారు. సన్యాసికి, బ్రహ్మచారికి భిక్ష పెట్టడం గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యం. భవతి భిక్షాందేహి అని ఇంటి ముందు నిలబడినప్పటికీ బ్రహ్మచారికి, సన్యాసికి భిక్ష పెట్టని గృహస్థు ఎవరుంటాడో అటువంటి గృహస్థుకి గోమోదక దోషం వేస్తారు. గోమోదక దోషం అంటే ఒక ఆవుని నిష్కారణంగా కొట్టినటువంటి దోషం. ఇప్పుడు ఈ దోషాన్ని ఎవరు వెంటనే లెక్కలోకి తీసుకుంటారు? విష్ణువు లెక్కలోకి తీసుకుంటారు. ఆయన గోవిందుడైన గోవుల యొక్క రక్షణ ఆయన చూస్తూ ఉంటాడు. గోవులను నిష్కారణంగా బాధ పెట్టడం, హింస చేయడం అన్నది ఎక్కువైపోతోంది అనుకోండి, శాంతి ఉండదు, అభ్యున్నతి ఉండదు, ధర్మం నిలబడదు. ఎవ్వరూ ధార్మికమైనటువంటి సుఖములను అనుభవించడానికి కావలసినటువంటి ప్రాతిపదిక నేపథ్యము ఏర్పడవు. దానికి విరుగుడు ఏమి అంటే గోవు యొక్క సేవయే. అవి సద్య ఫలితాలు, ఏదో వచ్చే జన్మల వరకు ఆగేవి కావు, ఉత్తర క్షణంలో ఫలితాలు ఇస్తాయి. వాటిని ఎప్పుడో కాదు ఇప్పుడే అనుభవింపచేసేస్తారు, అంతకాలం కూడా ఎదురు చూడరు. కాబట్టి గోవులకు రక్షకుడు ఎవడు అంటే గోవిందుడు. అలాగే మూడు, బ్రాహ్మణులకు రక్షకుడెవరు అంటే గోవిందుడు. బ్రాహ్మణులకు భూసురులు అని పేరు. వారు స్వరంతో వేదమంత్రాలు నేర్చుకుని ఆ నేర్చుకున్నటువంటి వేదమంత్రములను అన్వయం చేసి హోమకార్యాన్ని చేసి గోవు నుండి వచ్చినటువంటి పంచగవ్యముల చేత ఆ మంత్రములతో దేవతలను పిలిచి హవిస్సిచ్చి ఆ హవిస్సు పుచ్చుకుని తృప్తి పొందినటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని యజమానులకు అందించి యజమానుల యొక్క ఈప్సితములు సిద్ధించేటట్టు చెయ్యగలిగినటువంటి బ్రాహ్మణుని సంతతము రక్షించేవాడెవరు అంటే గోవిందుడు. ఇంకొక మాట చెప్పాలి అంటే అసలు బ్రాహ్మణ్య సిద్ధిని ఇవ్వగలిగినటువంటి వాడు, అసలు ఆ బ్రహ్మతేజస్సునిచ్చేటటువంటి వాడు, గాయత్రీ మంత్రమునందు అంత అనురక్తిని కల్పించగలిగినటువంటి వాడు, సంధ్యావందనమునందు అనురక్తి కల్పించగలిగిన వాడు, వేదమును ప్రమాణముగా స్వీకరించి బ్రతకాలనేటటువంటి ధృతిని కల్పించగలిగినటువంటి వాడు గోవిందుడు. ఇక నాలుగు, సాధు పురుషులు. సాధు పురుషులు అంటే వేదాన్ని, భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎన్ని మాటలు పిలవాలి అని అడిగారు. ఒక్కమారు గోవిందా అని నోరు తెరిచి పిలిస్తే చాలు. ఉత్తరోత్తర జన్మల వరకు దాన్ని లెక్కలోకి తీసుకుంటారు. వీడు ప్రయత్నపూర్వకంగా గోవిందా అని పిలిచాడు
అది భగవానుడికి ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా గోవిందనామం చెప్పడం కోసం, అర్చన చెయ్యడం కోసం కూర్చునుంటే దాని ఫలితం చెప్పడం సాధ్యం కాదు ఇంకా. కాబట్టే ఈ నలుగురికి ఎప్పటికీ నువ్వు పరిపాలకుడు కావాలి కృష్ణుడు. ఏదో ఇవాళ పరిపాలన చేసి వెళ్ళిపోవచ్చు, అవి ఆదర్శవంతమైన రాజ్యములు అవుతాయి. రామరాజ్యం ఉంది, రామచంద్ర ప్రభువు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలించాడు. రాముడు వెళ్ళిపోయాడు, కానీ రామరాజ్యం వస్తుంది రాముళ్ళా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని పరిపాలన చేస్తే. కానీ పట్టుకుని పరిపాలన చేసేవాళ్ళు లేకపోతే రామరాజ్యం వస్తుందని చెప్పడం, రామరాజ్యం ఉందని చెప్పడం సాధ్యం కాదు. కానీ కృష్ణుడు గోవింద అన్న నామంతో ఎప్పటికీ ఈ నలుగురికి పరిపాలకుడై ఉంటాడు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, సకృన్నత్వా నత్వా అంటారు. ఎన్ని మాటలు పిలవాలి, ఎన్ని మాటలు నమస్కారం చెయ్యాలి అంటే ఒక్క మారు ప్రీతితో నమస్కారం చేస్తే చాలు. సతాం అంటే సత్పురుషుడైన వాడు ఒక్కసారి నమస్కరిస్తే భగవానుడు నిరతిశయ ప్రీతి పొందుతాడు. అది సాధు పురుషుల యందు ఉండేటటువంటి లక్షణం. వారు నిరంతరము ధర్మము గురించి ఆర్తి చెందుతూ ఉంటారు. అటువంటి వారెవరున్నారో వారు ఒక్క మాట నమస్కరిస్తే చాలు, ఒక మారు నామం చెప్తే చాలు. అటువంటిది ఎన్నో మార్లు గోవింద 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 అని పిలవగలగడం అంటే అది జన్మజన్మాంతర సుకృతం. అంత తేలిగ్గా గోవిందనామని చెప్పి పుణ్యాన్ని మూట కట్టేసుకోవడం అందరికీ సాధ్యమవుతుందా అంటే అంత తేలికగా సాధ్యమవుతుంది అని నిర్ధారించడం తేలికైనటువంటి విషయం కానీ కాదు. కాబట్టి ఎప్పటికీ పరిపాలకుడిగా కృష్ణుడిని ఉంచాలి అని బ్రహ్మగారు సంకల్పం చేసి ఇంద్రుడి చేత పట్టాభిషేకం చేయిస్తే వచ్చినటువంటి నామం గోవిందనామం. అందుకే ఇంద్రుడు వచ్చి చేసింది కాదు, బ్రహ్మగారి ఆజ్ఞ చేత ఇంద్రుడు వచ్చాడు అని భాగవతంలో ఉంది. ఇక గోవిందనామంతో పట్టాభిషేకం అయితే శ్రీ మహావిష్ణువుకి ఉపశాంతి కలిగిందిట. అప్పటి వరకు ఆయనకు చిన్న ఖేదం ఒకటి ఉండిపోయింది మనసులో. ఆయనకు ఒక పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకం ఎటువంటి పట్టాభిషేకం అంటే అసలు వ్యక్తి తన రక్షణ కొరకు కానీ లోక సంరక్షణ కొరకు కానీ ఏది చేసినా ఆ పట్టాభిషేకాన్ని చదువుతారు. ఆ పట్టాభిషేకాన్ని క్రతువుగా కూడా నిర్వహిస్తారు. ఏదది? శ్రీరామ పట్టాభిషేకం. గోవింద 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 గోవింద. గోవింద 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 గోవింద. రామాయణం అంటే రామాయణమే. ఇప్పటికీ రామాయణంలో పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గ అన్న పేరుతో ఎంత కష్టంలోంచైనా బయటికి రావడం కోసం పారాయణ చేస్తారు. అందుకే విష్ణువు యొక్క అవతారాలలో పట్టాభిషేకము అనేటటువంటి ప్రక్రియ వలన రాచరికాన్ని పొంది ఒక మనుష్యుని యొక్క వైభవాన్ని, శాస్త్రాన్ని పట్టుకుని పరిపాలన చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనాన్ని లోకమునకు చాటి చెప్పినటువంటి పట్టాభిషేకం ఒక్క రామ పట్టాభిషేకమే. పైగా మిగిలిన పట్టాభిషేకాలకి వేటికి లేనటువంటి చిత్రం ఒక్క రామ పట్టాభిషేకానికే ఉంది. శ్రీరామ పట్టాభిషేకం జరిగినప్పుడు 500 నదుల నుంచి జలాల్ని ఆ రాత్రికి రాత్రి తీసుకొచ్చారు. అలా సంభవం కాదు, తీసుకొచ్చి ఉంచుతారంతే. కానీ మహానుభావుడైనటువంటి హనుమ మొదలైన వానరవీరులు ఉన్నారు కనుక, అపారమైనటువంటి వేగమున్నవారు కనుక వారు రాత్రికి రాత్రి 500 నదుల జలాలు, సముద్ర జలాలు తీసుకొస్తే రామచంద్రమూర్తికి 80 మహర్షులు కలిసి పట్టాభిషేకం చేశారు. అందుకే రామచంద్రమూర్తి పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకా ఎక్కడా లేదు. శ్రీరామాయణం చదువుకున్న, సుందరకాండ చదువుకున్న, యుద్ధకాండ చదవకపోయినా పట్టాభిషేక సర్గ చదివి పూర్తి చేస్తాం. పట్టాభిషేక సర్గ ఒక్కటే పారాయణ చేసుకుంటారు. దేని కొరకు అంటే పట్టాభిషేకం జరిగినటువంటి రాముణ్ణి
మనం మనసులో దర్శనం చేస్తే ఉత్తర క్షణంలో రక్షణ కలుగుతుంది అని. అందుకే పట్టాభిషిక్తుడైనటువంటి రాముడికి ఒక ప్రత్యేకమైన పేరు, పట్టాభిరాముడు అని పేరు. ఆయన అభిషేకం అంత గొప్పది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గ ఇప్పటికీ త్రేతాయుగం ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినప్పటికీ మనం పారాయణ చేసినా అంత రామాయణంలోనూ రామచంద్రమూర్తి యొక్క ధర్మ నిరతిని వాల్మీకి మహర్షి శ్లాఘించి ప్రతి క్షణం పట్టాభిషేకం చేసిన రాముడు జనులందరికీ ఆదర్శప్రాయుడై ధర్మాన్ని పట్టుకోవడంలో మనందరికీ ప్రీతిని కల్పించిన వాడైనప్పటికీ శ్రీరామ పట్టాభిషేకంలో ప్రయోగించబడినటువంటి ఒక శ్లోకానికి శ్రీ మహావిష్ణువు కించిత్ చిన్నబుచ్చుకున్నారు అంటారు పెద్దలు. గోవింద అన్న పేరు పొందినప్పుడు రాముడిగా తాను అవతార స్వీకారంలో పట్టాభిషేకంలో పోలికలో పడినటువంటి చిన్న క్లేశం విష్ణువుకి తొలగిపోయింది, తొలగిపోయి ప్రీతి చెందేట. అందుకని గోవింద కేవలము తన రక్షణయే కాదు, తనకి కూడా మనశ్శాంతినిచ్చినటువంటి పట్టాభిషేకం. అసలు ఆ పట్టాభిషేకం జరగకపోతే కృష్ణావతారం మొత్తం మీద ఎక్కడ రాజశబ్దం పడ్డానికి అవకాశం లేదు. ఆ పట్టాభిషేకం జరిగింది కాబట్టి కృష్ణరాజా అనంగానే గోవిందరాజా అంటాం. గోవిందరాజస్వామి వారి గుడికి ఎడుతున్నామండి అంటాం, గోవిందస్వామి గుడికి ఎడుతున్నాం అంటాం, కృష్ణస్వామి దేవాలయము అంటారు. మీరు వెంకటాచలంలో చూడండి, తిరుపతి తిరుమల అని రెండు ఉంటాయి. వెంకటాచల క్షేత్రమనందు కింద తిరుపతి అంటాం, తిరుపతి అంటే స్వామి. అక్కడ గోవిందరాజస్వామి అని ఒక దేవాలయం. గోవిందరాజస్వామి దేవాలయం అద్భుతంగా ఉంటుంది. ఆయన చేతి మీద తల పెట్టుకుని పడుకుని ఉంటాడు, కొంచెం పక్కన పెట్టుకుని. నాభికమలంలోంచి బ్రహ్మగారు, రెండు పాదముల వద్ద శ్రీదేవి భూదేవి మధుకైటభులన్న రాక్షసులు కూడా ఉంటారు అక్కడే. అంత పెద్ద అంతరాలయంతో కూడుకుని తులసిమాలల చేత అలంకరింపబడి దామోదర స్వరూపంగా కూడా ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి వాడు గోవిందరాజస్వామి. గోవిందరాజా అన్న పేరుతో మాత్రం గోవింద శబ్దానికి రాజశబ్దం వేసి పరిపాలనాంశతో గోవిందరాజా అని పిలవబడేటటువంటి మూర్తి పడుకుని ఉంటాడు. ఆయన నిద్రపోతున్నట్టుగా పడుకుని ఉంటాడు. అది నిద్ర కాదు, ఆయన కన్నులు మూసి మనలోకి చూస్తూ ఉంటాడు. వీడు సాధువా? సాధువా అంటే వేదాన్ని భగవంతుణ్ణి నమ్ముకున్నవాడా? ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు, ఆయన దర్శనం రక్షణ హేతువై కూర్చుంటుంది. అందుకే గోవింద పట్టాభిషేకము చేత రాచశబ్దం అన్వయమైంది ఆయనకి. గోవిందరాజు అయ్యాడు, కృష్ణుడిగా రాజు కాలేదు. అటువంటి గోవింద పట్టాభిషేకం భాగవతంలో పరమాద్భుతమైనటువంటి ఘట్టం. బహుశः గోవింద పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకెక్కడా కనపడదు. ఎందుచేత అంటే అనేక ప్రయోజనములను పరమాత్మ సాధించాడు. ఆయన సాధించిన దాని చేత మనం ఎప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నోచుకోవడానికి వీలైనటువంటి నామము మనకి దక్కింది. ఎందుచేత అంటే ఒకానొకనాడు నందాదులు ఒక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పం చేసి వాళ్ళందరూ పరమ సంతోషంతో ఆ యజ్ఞ నిర్వహణకు సంబంధించిన సంభార సేకరణమునందు మగ్నమై ఉన్నారు. కృష్ణ భగవానుడు వెళ్ళి ప్రశ్న చేశాడు, పరిప్రశ్నీన సేవయా అని ఆయనే కదూ చెప్పాడు. వీడు పిల్లవాడు, వీడికి చెప్పవచ్చా అన్న భావన మీకు లేకపోతే మీరు ఏమి యజ్ఞం చేస్తున్నారు, దీనికి యజమాని ఎవరు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఏ ప్రయోజనాన్ని అపేక్షించి చేస్తున్నారు, ఎవరికి అందుతాయి ఈ పదార్థాలు, ఎవరు తీసుకుంటారు, నాకొక్కసారి చెప్పవలసింది. పెద్దలైనటువంటి వారికి, సత్పురుషులైనటువంటి వారికి శత్రువు మిత్రుడు అన్న భేదం ఉండదు కదా, అందుకని నాకు చెప్పడం వల్ల దోషం లేదని మీరు అనుకుంటే, అది తెలుసుకోవడానికి నేను అధికారిని అనుకుంటే నాకు చెప్పవలసింది అన్నాడు. ఎందుచేత అంటే ఒక ప్రశ్న అడిగేటప్పుడు ఆ ప్రశ్న ఇప్పుడు అడగచ్చా అడగకూడదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని అడగాలి. అంతేకాని ఏదో బాకీ ఉన్నవాడిని అడిగినట్టుగా అడగకూడదు. పరిప్రశ్నేన సేవయ, ఆయనే ఎంతో వినయంతో నందాదులను ప్రశ్న చేశాడు. ప్రశ్న చేసి, అయ్యా చెప్పవచ్చు అనుకుంటే నాకు చెప్పండి అని అడిగాడు. అంటే వాళ్ళు అన్నారు, ఇందులో చెప్పకపోవడానికి ఏముంది, మఖము చెయ్య వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు.
మనకి వర్షాన్ని కురిపించేటటువంటి అధికారాన్ని పొందినటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ప్రీతి చెందితే వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన వర్షం కురిపిస్తే భూమి మీద గడ్డి మొలుస్తుంది. గడ్డి మొలిస్తే ఆవులు గడ్డి తింటాయి. గడ్డి తింటే బాగా పాలిస్తాయి. బాగా పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. మన వృత్తి పశుపోషణం. కాబట్టి మనం అందరం సంతోషంగా ఉండాలి అంటే అసలు ముందు వర్షం పడాలి. ఆ వేళ పట్టున పడవలసినటువంటి వర్షాన్ని కురిపించగలిగినటువంటి అధికారమును పొందినటువంటి వాడు దేవేంద్రుడు కనుక ఆ దేవేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని ఆయనకి హవిస్సు ఇవ్వడానికి ఈ యజ్ఞాన్ని సంకల్పం చేశాం. ప్రతి సంవత్సరం చేస్తాం, ఈ సంవత్సరం కూడా చేస్తాం అన్నారు. ఈయన ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడిలా తండ్రి దగ్గర వింటున్నవాడిగా కనపడుతున్నప్పటికీ ఆయన పరిపూర్ణ అవతారం. అందుకే ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకోగలడు. వర్షమును కురిపించేటటువంటి అధికారాన్ని ఇంద్రుడు ఎందుకు పొందాడు అంటే పైన ఉన్న పరమాత్మ యొక్క కటాక్షం చేత. ఆ పైన ఉన్న పరమాత్మయే ఇక్కడ కృష్ణ రూపంలో తిరుగుతున్నాడు. కృష్ణ పరబ్రహ్మము చిన్నవాడి రూపంలో ఉన్నా ఆయనకు అన్నీ తెలుసు. వర్షం కురిపించడానికి అధికారం నేనిస్తే నాదే ఈ అధికారం అనుకుని విర్రవీగి గర్వాన్ని పెంచుకున్నాడు ఇంద్రుడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి. అందుకుని నందాదులతో అలా మాట్లాడాడు తప్ప యజ్ఞయాగాది క్రతువులు చెయ్యకూడదన్నది కృష్ణ పరమాత్మ యొక్క తాత్పర్యం కానే కాదు. ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి ఒక మాట చెప్పాడు. నాన్నగారండి, మీరు ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు, దానివల్ల మనం సంతోషంగా ఉన్నామంటున్నారు కదా. మన ఎదురుగుండా కనపడుతున్నది గోవర్ధనగిరి. ఆ గోవర్ధనగిరి మీద పచ్చగడ్డి పెరిగింది. ఆ పెరిగినటువంటి పచ్చిగడ్డిని ఆవులు, దూడలు, ఎద్దులు తింటున్నాయి. దానివలన మనం సంతోషంగా ఉన్నాం. ఎవడు ఏ కర్మ చేశాడో ఆ కర్మ వలన కదా ఫలితాలు వస్తాయి. ఒకడు ఏ కర్మ చేశాడో ఆ కర్మకి సంబంధించినటువంటి పుట్టుక పొందుతాడు. కర్మమునందు పుట్టు జంతువులు. ఏ కర్మ చేశాడో ఆ కర్మకి అనుగుణంగా, జంతువు అంటే పశువులు అనుకోకండి, పుట్టుక కర్మపాశము ఉన్న ప్రతి ప్రాణిని పశువని పిలుస్తారు. శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు. నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనకి సంబంధం అన్నారు. అందరం పశువులమే. పరమేశ్వరుడు ఆ కర్మపాశములను తన చేతి గొడ్డలితో నరికేసినప్పుడు పశువులు పశుపతి యందు కలిసిపోతాయి. కాబట్టి ఆ భక్తి ఉన్నవాడికి ఆ కర్మపాశములను ఆయన తెగకొస్తాడు. కాబట్టి ఎవరు పశువు కాడు, అందరూ పశువులే. కాబట్టి కర్మల వలనే జంతువులు అంటే అందరూ పుడుతున్నారు, కర్మల యందే వృద్ధి పొందుతున్నారు. ఎవడు బాగా కష్టపడి కర్మ చేస్తాడో వాడు వృద్ధిలోకి వస్తాడు, కర్మ యందే మరణిస్తాడు. ఎవడు ఏ వృత్తి కష్టపడి చేస్తున్నాడో దానివల్లే ఏదో అనారోగ్యం వస్తుంది, శరీరం బడలిపోతుంది, పడిపోతాడు. చిట్ట చివరికి అసలు కర్మమే దేవత. అసలు యథార్థమునకు కర్మ వలన కదూ శుభాశుభములు కలుగుతున్నాయి. కలుగుతున్నప్పుడు కర్మ కన్నా గొప్పది ఏమిటి? మనం చేస్తున్న కర్మ ఏమిటి? మనం చేస్తున్న కర్మ పశుపోషణ. పశుపోషణానికి ఆధారం గోవర్ధనగిరి. గోవర్ధనగిరికి యాగం చేయడం మానేసి ఇంద్రుడికి యాగం ఏమిటి? పతిత అని ఒక మాట. పతిత అంటే తనని పోషించేవాడు, తనని హక్కున చేర్చుకున్నవాడు భర్త ఉండగా భర్తని మోసగించి పరపురుషుడితో తిరిగి పతనమైనది అంటే అడుగు జారినది కాబట్టి పతిత. పతిత తనని పోషిస్తున్నటువంటి భర్తని విడిచిపెట్టి వేరొక పురుషుణ్ణి ఆశ్రయించినట్లు మనని పోషిస్తున్న గోవర్ధనగిరిని విడిచిపెట్టి ఇంద్రుణ్ణి ఆశ్రయించి ఆయనకి యజ్ఞం చేయడం ఏమిటి? వద్దన్నాడు ఆయన. కానీ యథార్థం అది కాదుగా, కర్మ కాదుగా ఫలితం ఇచ్చేది. కర్మ వలన ప్రీతి చెందిన భగవానుడు ఇస్తాడు. సత్యనారాయణ వ్రతం చేసిన వాళ్ళ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయా? సత్యనారాయణ వ్రతం ప్రీతితో చేసిన వాడెవరో వాడి యొక్క కర్మయందు ఉన్న ప్రీతిని చూసి అనుగ్రహించిన పరమాత్మ వలన ఫలితములు వస్తాయి. ఎందుకంటే ఎక్కడైనా సా శ్రద్ధా కడితా సిద్ధి యా వస్తూపలభ్యతే. శ్రద్ధ అన్నది పరమ ప్రధానం. వ్రతం చేసినప్పుడు మనసు పరమాత్మ యందు పెట్టడం ప్రధానం. కాబట్టి భక్తి చేత ప్రీతి పొందిన పరమాత్మ కదూ ఫలితాన్ని ఇవ్వాలి. కర్మ తనంత తాను ఫలితాన్ని ఇవ్వదు. భగవాన్ రమణులు అంటారు కర్మ తజ్జడం అంటారు. కర్మ ఏం చేస్తుంది? అది జడం. కర్మ చేత ప్రీతి పొందిన భగవానుడిస్తాడు ఫలితాన్ని. కానీ ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి కాబట్టి కృష్ణ పరమాత్మ నందాదులతో ఇంద్రుడికి కాదు చెయ్యవలసింది యజ్ఞాన్ని, మనం గోవర్ధనగిరికి చేద్దాం అని. మీకు నేను ఒక విషయం చెప్తాను. మీరు గోవర్ధనగిరికి యజ్ఞం చెయ్యండి,
గోవర్ధనగిరికి అధిష్టానమైనటువంటి పురుషుడు మీకు ప్రత్యక్షంగా కనపడతాడు. కనపడి మీరిచ్చినటువంటి సంభారములను ఆయన తింటాడు, మీరు చూడొచ్చు, తృప్తి పొందుతాడు అన్నాడు. అయితే గోవర్ధనగిరికి యజ్ఞం చేయమంటున్నాం, ఇత పూర్వం ఎప్పుడు మేము చేయలేదు, మేము ఇంద్రయాగం చేశాం. ఒకవేళ గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తే ఎలా చెయ్యాలి, దానికి ఒక కల్పం ఉండాలిగా, ఎలా చెయ్యాలని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, పశులకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి. ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు పాయసము, అపూపంబులు, సైదపు పిండి వంటలు, పప్పును, బహురసాన్నములు వండపంపుడు. అచలురై పూజ చేయుడచలమునకు ధేను దక్షిణ నిలిచి బహురసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు. హోమంబు చేయుడు అధమ చండాల సునక సంతతికి తగిన భక్ష్యముల నిండు పశువులకు కసవులిండు. ఇంతే యజ్ఞం అన్నాడు. ఇంద్రయాగానికి మీరు ఏం చేస్తున్నారో అవే మీరు చెయ్యండి. ఆయన కొరకు, ఇంద్రయాగం కొరకు ఏ పదార్థములను తెప్పిస్తారో అవే పదార్థములను ఇప్పుడు కూడా తెప్పించండి. ఇంద్రయాగంలో ఎలా ఇస్తారో అలాగే ఈ పదార్థాలన్నింటినీ గోవర్ధనగిరి దగ్గర పొయ్యండి. బ్రాహ్మణులకి మధుర పదార్థాలు పెట్టించి చక్కగా సంభావనలు ఇచ్చి గోదానాలు చెయ్యండి. ఎవ్వరినీ విడిచిపెట్టకండి. ఆఖరికి వీధులలో తిరుగుతున్న కుక్కల్ని కూడా తీసుకొచ్చి కడుపు నిండా అన్నం పెట్టండి. అన్నిటికీ తగినటువంటి పదార్థం ఇచ్చి అందరూ సంతోషంగా ఉండేటట్టుగా, వారు ప్రీతి పొందేటట్టుగా యజ్ఞాన్ని చెయ్యండి. హోమం చేసి దేవతలకి హవిస్సు ఇవ్వండి అని. ఇదే గోవర్ధనగిరికి చేసే యాగం. ఇంద్రుడికి ఎలా చేస్తారో అలాగే దీనికి చేస్తారు. కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది. వినుడీ శైలము కామరూపి మనలన్ మన్నించు, ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, కలులన్ వేధించు, చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసె మనపైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించె గిరికిన్ వందారు మందారుడై. ఆయన అన్నాడు, వినుడీ శైలము కామరూపి. ఈ కొండ ఉందే ఇది కామరూపి, కొండలా కనపడుతోంది, కానీ దీని అధిష్టానము కనపడుతుంది. అది తింటుంది, నీకు రేపు కనపడుతుంది, నా మాట నమ్మండి. కలులన్ వేధించు, దుర్మార్గులైనటువంటి వాళ్ళని శిక్షిస్తుంది. మనలన్ మన్నించు, మనం భక్తితో యజ్ఞం చేస్తున్నాం కాబట్టి మన పట్ల ప్రీతి చెందుతుంది. ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, నీతి అన్నం పట్టుకెళ్ళి మనం అక్కడ పెడితే, మనం పప్పు అప్పాలు మొదలైనవి అక్కడ పెడితే తాను తీసుకుంటుంది, తింటుంది. మనం ఇప్పించిన ఆహరించు, అనుకంపాతిశయంబు చేసే మన పైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు మందారుడై. ఏమీ తెలియని వాళ్ళ ఆ గోపాల బాలులతోటి, గోపకాంతలతోటి కలిసి గోవర్ధనగిరి వంక తిరిగి తాను కూడా వారితో కలిపి నమస్కరించాడు. ఎవరు పుచ్చుకోవాలి ఇప్పుడు ఆ నమస్కారం? గోవర్ధనగిరి రూపంలో ఉండేవాడు ఆయనే పుచ్చుకోవాలి నమస్కారం. తానే నమస్కరించాడు, తానే పుచ్చుకున్నాడు. మనమిప్పించిన ఆహరించు అని చెప్పి గోపాల బాలురందరితో కలిపి నమస్కరించాడు. కృష్ణుడు ఏం చెప్పాడో అది నమ్ముతారు వాళ్ళు. నమ్మడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, కలిసొచ్చినంతకాలం నమ్మడం ఒక రకం, కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నమ్మడం నిజమైన నమ్మడం. అందుకే భగవంతుడి దగ్గర, గురువు దగ్గర ఒక పరీక్ష ఉంటుంది. ఊంచుకున్నవాడైనా చూడడానికి గురువు తిరస్కార భావం చూపిస్తాడు, పట్టించుకోనట్లు, దగ్గరుండద్దని, దూరంగా ఉండమని, నీకెందుకని అలా పరీక్షించి చూస్తాడు. అలా అనడంలో ఏదో ఉంది. గురువుగారు నా పట్ల చిక్కు చెదరని ప్రేమ ఉన్నవారు అని ఎవడు నిలబడగలడో వాడే అంతిమంగా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలడు. అంతేకాని అస్తమానం శిష్యుడు ఏం కోరుకుంటే అవి ఇచ్చినంత కాలం గురువుగారు మంచివారు, శిష్యుడు ఏదో ప్రతిపాదన చేస్తే వద్దన్న గురువు పనికి మాలిన వాడు అనుకున్న శిష్యుడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? అటువంటి వాడు త్రిశంకుడు అవుతాడు. వశిష్ఠ మహర్షిని ఓ కోరిక కోరాడు, కుదరదన్నాడు. వేరే గురువు దగ్గరికి పోతానన్నాడు. ఏమయ్యాడు చివరికి? అటు కాదు ఇటు కాదు, తల కిందకి కాళ్ళు పైకి పెట్టి కూర్చున్నాడు. కాబట్టి గురువు దగ్గర ఉంటుంది. ఒక్కొక్కచో గురువుల పరీక్ష చాలా చమత్కారంగా ఉంటుంది కూడా. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు పరమ ఆర్తితో వెళ్ళాడు. పరమ ఆర్తితో. అన్నగారు చనిపోతారని చెప్పారు. ఆయన ఇంకెక్కువ కాలం ఉండరు, వెళ్ళిపోతారు, కొద్ది సమయమే ఉంది సమయం అన్నారు. ఆయన నమ్మి పరిగెత్తుకు వెళ్ళారంతే మహాస్వామి దగ్గరికి.
వెళితే మహాస్వామి అలా నిలబడ్డారు. ఇలా తిరగలేదు, చూడలేదు, పలకరించలేదు. మామూలుగా వైష్ణవ సంప్రదాయంలో లేని వారికి ఒక లక్షణం ఉంటుంది. సన్యాసి దగ్గరికి వెడితే 4 నమస్కారాలు. వైష్ణవ సంప్రదాయంలో మరింత కట్టుదిట్టంగా ఉంటుంది. గురువుగారు ఆపమనే వరకు చెయ్యాలి నమస్కారం. రామానుజాచార్యుల వారు మండిపోతున్న ఇసుకలో ఎన్నో పర్యాయాలు చేస్తే గురువుగారు చూడలేక తట్టుకోలేక దగ్గరికి పిలిచారంటారు. అంత నిష్ట ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఆ వచ్చిన ఆయన 4 మాటలు నమస్కారం చేసి నించున్నాడు. ఆయన పలకరించలేదు అన్నారు. చేస్తూ ఉండాల నమస్కారం అన్నారు. ఆయన తెల్లబోయాడు. అలా చేస్తూనే ఉన్నాడు. ఒళ్ళు చెమట్లు పట్టేసి ఎముకలన్నీ నిప్పొచ్చేసి సంధిబంధాలు, ఇక వంగి లేచి నమస్కారం చేయలేక గోడ దగ్గర చతికిలు పడిపోయాడు. ఆయన అన్నారు, మీ అన్నయ్య కష్టాన్ని నువ్వు నాకు చేసే నమస్కారాల కష్ట రూపంలో తీసేశాను, మీ అన్నయ్య బ్రతికాడు పో అన్నారు. ఆయన చెప్పలేదు, ఈయన వినలేదు. ఈయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వైద్యశాలకు వెళ్ళాడు. ఏం ఆశ్చర్యం జరిగిందో మాకు తెలీదు, మీ అన్నగారు బతికారన్నారు. కాబట్టి గురువు యొక్క పరీక్షకి తట్టుకుని నిలబడ్డం అంత తేలికైన విషయమేం కాదు. భగవంతుని యొక్క పరీక్ష అన్న మాటకు అర్థం ఏమిటంటే కలిసి వచ్చినంతకాలం భగవానుడు కాడు. కలిసి రాకుండా ఎదురు తిరుగుతుంది కాలం ఒకనాడు, అప్పుడు పరీక్షిస్తాడు నిలబడగలడా. అందుకే నేను ఎవరిని పట్టుకోవాలనుకుంటానో వాడి విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏక విధమున విమలుడ ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. అన్ని అహంకారాలు విడిచిపెట్టేసి ఏది రాని నాకు ఈశ్వరుడే గతి అని నిలబడిన వాడెవరున్నాడో వాడు చిట్ట చివరికి ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు. కాబట్టి వాళ్ళ భక్తి ఎటువంటిది, అక్కడ ఉన్నటువంటి గోపకాంతలది, గోపాల బాలురది, గోప వృద్ధులది అంటే కృష్ణుడు చెప్పాడు చేయడం. ఒకవేళ దానివల్ల కాలం వ్యతిరేకమైతే, వ్యతిరేక ఫలితాలు వస్తే వాళ్ళేం బెంగబెట్టుకోరు, కృష్ణుడి దగ్గరికే పెడతారు రక్షించమని. అంతేగాని ఎదురు తిరిగి నువ్వు అన్నావు మేం చేశాం ఇదిగో ఇలా అయింది అనరు. నిలబడాలి మనమని నిలబడతారు తప్ప కృష్ణవాక్కు సత్యమో అది వారి నమ్మకం. అది భక్తి, తిరుగులేని భక్తి వారిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ గోవర్ధనగిరికి యజ్ఞం మొదలుపెట్టారు. మొదలుపెట్టి వీళ్ళందరూ గిరి దగ్గరికి వెళ్ళారు. ఆ అపూపములు, పిండి వంటలు, పళ్ళు, ఆజ్యాన్నము అన్నీ పైన పోసేశారు. పోసేసి గిరికి ప్రదక్షిణం చేస్తున్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణం చేసినట్టు, శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణం చేసినట్టు గిరి ప్రదక్షిణం ప్రారంభం చేశారు. పాటించి గాన విద్య పాటవమున తేరులెక్కి బహుదానములన్ పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్. వాళ్ళు ఈ గోపకాంతలందరూ బళ్ళెక్కారు. ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు, కొంచెం ఇబ్బంది కలిగిన వాళ్ళు అందరూ బళ్ళెక్కి వెడుతున్నారు. వెడుతున్నా వాళ్ళు బండిలో వెడుతున్నాం కదా అని అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుకునేటటువంటి వాళ్ళు కారు. వాళ్ళందరూ ఏది మాట్లాడుకుంటున్నారు అంటే చిన్ని కృష్ణుని యొక్క లీలలు, పుట్టినప్పటి నుంచి ఆయన చేసిన లీలలన్నీ పాటలుగా పాడుకుంటూ వెడుతున్నారు. భగవానుడికి కావలసింది ఆర్తి తప్ప ఆవిష్కరణమునందు శాస్త్రీయత ఆయన చూస్తాడా, సమర్థత విచారణ చేస్తాడు ఆయన పొంగిపోతున్నాడు. పాటించి గాన విద్యా పాటవమున తేరులెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్. శత్రుమర్ధనుడైనటువంటి వాడు ఈ చిన్ని కృష్ణుడు అని వాళ్ళు కృష్ణుడి మీద పాటలు పాడుతూ ఆ బళ్ళలో చక్కగా గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణం చేస్తున్నది కేవలంగా ఏదో వాళ్లే కారు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్నిటికీ ఈశ్వర రక్ష కల్పించాలనుకున్నారు. అందుకని ఆవుల చేత, ఎద్దుల చేత, దూడల చేత కూడా వాళ్ళు ప్రదక్షిణం చేయిస్తున్నారు. అవి జడములు కావుగా, కదలగలవుగా. నీకోసమైతే బండి కట్టుకుంటావా? గిరి ప్రదక్షిణానికి ఆవు రావద్దు, అందుకని ఆవుని కూడా తీసుకెళ్లారు వాళ్ళు. ఆవులు వెళ్ళాయి, ఎద్దులు వెళ్ళాయి, దూడలు వెళ్ళాయి. అందుకని పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు చెయ్యిల దేహంబులు భూగగనములు నిండు రంకెలు మిగిల మెరసి దేను గణము మెల్లన నడిచాను. అవి పెద్ద పెద్ద చెండ్లు అంటే మూపురాలంటారు. ఆ మూపురములు కదులుతున్నాయి. పొడవైనటువంటి తోకలు అంతంత ఎత్తు. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గౌరాజమున్ అంటారు పోతన గారి భాగవతంలో. కైలాస పర్వతంలో ఎత్తుగా ఉన్నటువంటి ఎద్దులు, వాటికి కింద వరకు వేలాడుతున్నటువంటి తోకలు.
అటువంటి తోకలతో పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు పర్వతం లాంటి శరీరంతో మిగుల మెరసి ధేనుగణము మెల్లన నడిచెన్. ఏదో పరుగులు పరిగెత్తే అటు ఇటు పారిపోవడం కాదు, అవి కూడా ప్రదక్షిణం అంతే, ప్రదక్షిణంలాగే అంత అందంగా చేస్తున్నాయి. అంటే అంత మెల్లగా పెడుతున్నారు. ఓ కాగితము చీపురు పుల్లో కాగితమో పెన్నో పట్టుకుని అది ఏదో ఒకటి పూర్తి చేసేయాలన్నట్టు గిరగిరా తిరిగొట్టు పొడి చేస్తూ ఉండడం, ఓ అంకె కొట్టేస్తూ ఉండడంలా చేస్తున్న ప్రదక్షిణాలు కావు. ఎంతో భక్తి పురస్సరంగా ఇంతకన్నా అదృష్టం ఏముందని మెల్లగా చేస్తున్న ప్రదక్షిణం. చక్కగా పాటలు పాడుతూ చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో ఎద్దులు కూడా అలాగే వెడుతున్నాయి. ఇవన్నీ వెడుతుండగా అక్కడ ఆ గోవర్ధనోద్ధరణమునందు ఆ గోవర్ధనగిరికి అధిష్టానమైనటువంటి పురుషుడు వీళ్ళందరూ చూస్తుండగా తింటున్నాడు. వీళ్ళందరూ నమస్కారం పెడుతున్నారు. ఆయన వీళ్ళ నమస్కారం అందుకుంటున్నట్టుగా పైనుంచి కనపడుతున్నాడు. కృష్ణుడే అక్కడ కనపడుతున్నాడు, ఇక్కడ నమస్కారం పెడుతున్నాడు, ఇక్కడ నమస్కారం పెడుతున్నాడు, అక్కడ పుచ్చుకుంటున్నాడు. రెండూ ఒకటే, బింబ ప్రతిబింబ న్యాయంగా ఉన్నాడు అక్కడ. అందరూ తిరుగుతున్నారు, సంతోషంగా ఉంది. ఈలోగా ఇంద్రుడికి కబురెళ్ళింది, అయ్యా నీకు ప్రతి సంవత్సరం యజ్ఞం చేసేవారు గోపబాలురు, కానీ ఈ సంవత్సరం వాళ్ళెవరూ నీకు యజ్ఞం చెయ్యరట. ఎందుకు చెయ్యరో తెలుసా? అక్కడ ఆ వంశంలో ఉద్భవించినటువంటి కృష్ణుడు అనబడేటటువంటి పిల్లవాడు వాళ్ళతో చెప్పాట, ఇంద్రుడికి చెయ్యవలసిన అవసరం ఏముంది, గోవర్ధనగిరికి చేస్తే చాలు అని. అందుకని వాళ్ళు గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు, నీకు యజ్ఞం చెయ్యరట అని చెప్పారు. అంతే. ఎవడికి ఉన్మత్తత ఏర్పడుతుందో ఉన్న స్థానాన్ని బట్టి దాని వలన గర్వం ఏర్పడుతుంది. అహంకారం ఆయనది దెబ్బతింది కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎనలేని కోపం వచ్చింది. నా అంతవాణ్ణి నేను వర్షం కురిపించేవాణ్ణి, వాళ్ళెవరూ నాకు యజ్ఞం చేయకపోవడానికి, కాబట్టి శిక్ష వేస్తానన్నాడు. అది కూడా ఎంత అనకూడని మాటలు వచ్చేసాయో చూడాలండి. ఒకసారి ఆగ్రహం రావాలి కానీ నోటి వెంట ఎటువంటి మాట అయినా వస్తుంది. వాళ్ళు బాగా పెరుగు నెయ్యి తాగారు, దానివల్ల ఒళ్ళు కొవ్విందన్నాడు. ఎంత దారుణమైన మాట. పర్వతములకు ఒకప్పుడు రెక్కలుండేవి, అవి ఎగురుతున్నాయని పర్వతముల యొక్క రెక్కలను నా వజ్రాయుధంతో తెగటార్చినటువంటి వాణ్ణి. అటువంటి నాకు యజ్ఞం చెయ్యకుండా వాళ్ళిష్టం వచ్చినట్టు యజ్ఞం గోవర్ధనగిరికి చేస్తారా? నేనేం చేస్తానో చూస్తారు ఇప్పుడు అన్నాడు. వర్తక మేఘములను ఉంటాయి, అవి భయంకరమైనటువంటి మేఘములు, అంత కుండపోత కింద వర్షిస్తాయి. వడగళ్ళు పిడుగులు ఉరుములతో వస్తాయి. వాటిని సంకెళ్ళు వేసి ఇనప గొలుసులతో కడతారట. వాటి దగ్గరికి వెళ్ళి తాళాలు తీసి గొలుసులు విప్పాడు. విప్పడం ఏమిటి, పెడతాయి అవి. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ, ఇటెళ్ళమంటే పెడతాయి. నేను వెనక వస్తాను ఐరావతాన్నికి. దేనికి? చూడ్డానికి విధ్వంసాన్ని. మీరు వెంటనే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? పిరుగుల్ నేతులు తావి క్రొవ్వి అని ఉజ్జత్ సంపదనమ్మి నంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీమర్చుల్. నా యాగం చెయ్యక్కర్లేదంటున్నారు. కాబట్టి మీరు ఇప్పుడే బయలుదేరండి. గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద. గోవులు జనులు కూడా ఇప్పుడే ఈ క్షణంలోనే చచ్చిపోవాలి మీ వల్ల, ఒక్కళ్ళు మిగలడానికి వీల్లేదు. అసలు ఆ మాటలు అనొచ్చా ఇంద్రుడు? గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబవార్యంబుగా. వర్షధారలు పడుతున్నప్పుడు అనుషంగికంగా పడుతున్నటువంటి వడగళ్ళు కాదు, రాళ్ల చేత కొట్టి చంపేయాలి. సాధారణంగా చంపడంలో బహుకఠినంగా చంపేయడం ఏమిటంటే రాళ్లతో కొట్టి చంపేయడం. రాళ్లతో కొడుతున్నప్పుడు వాడు పరిగెడుతున్నప్పుడు వాడు చచ్చిపోయే వరకు రాళ్లతో కొట్టేస్తారు. ఇంకంతకన్నా అన్యాయమైన విషయం ఇంకేమిటేమిటండి? అంటే అవతలవాడు ఎంత పాపం చేస్తే ఆ మాట అనాలి? అంత మాట అన్నాడు. రాల్కురియుడి, రాళ్ళు కురిపించి మీకు వడగళ్ళు కురిపిస్తారు. మీరు వడగళ్ళు కురిపించి రాళ్లతో కొట్టి చంపేయండి. నిశ్శేషంగా మీరు చంపారో లేదో, నా ఆజ్ఞ పాటిస్తున్నారో లేదో చూడడానికి వస్తాను. అదే ఆ ఇంద్రుడికి ఉండవలసిన బుద్ధి. అంటే ఆయన నోటి వెంట ఎంత అహంకారం లేకపోతే ఈ మాటలు వస్తాయి.
వచ్చేసాయి మేఘాలు, బ్రహ్మాండమైనటువంటి వడగళ్ళవాన. ఇటువంటి గాలి కాదు. అకస్మాత్ అంత వర్షం పడిపోతుంటే ఆవులు ఇలా తలెత్తి చూసి నడుస్తాయి. ఆ నడిచేటప్పుడు వాటి కళ్ళల్లోకి వచ్చేస్తోంది ఆ ధార, నీటితో కొట్టినట్టు కొడుతున్నాయి. కొడుతుంటే వాటికి కళ్ళు కనపడక ఇలా ఇలా తలలు ఉంచి ఆడిస్తూ పెద్ద పెద్ద అంబారావాలు చేస్తూ ఎటు నడుస్తున్నాయో తెలియక పైనుంచి పడుతున్నటువంటి వడగళ్ళ దెబ్బలు, ఒంట్లో ఎముకలు విరిగిపోతున్నాయి. గోపాల బాలులకి గోపకాంతలకి కళ్ళు కనపట్టలేదు అసలు అటువంటి వర్షధార. వీళ్ళు ఒక రకమైన భక్తి ఉన్న వాళ్ళైతే వెంటనే అనాలి, బెడిసి కొట్టిందండి, ఇన్నాళ్ళు ఇంద్రుడికి యజ్ఞం చేశాం, ఈ పిల్లాడు వచ్చి గోవర్ధనగిరికి చేయమన్నాడు, రాసరికంలో ఉన్నాను కదా అని నందుడేమో మన మాట వినకుండా వాళ్ళ అబ్బాయి చెప్పాడని గోవర్ధనగిరికి యజ్ఞం చేయించాడు, ఎప్పట్లా చేస్తే గొడవ లేకపోని ఇప్పుడు ఎంత ఆపద వచ్చిందో చూడండి అనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళు కృష్ణుడి కాళ్లే పట్టుకున్నారు. అది సనాతన ధర్మమునందుండేటటువంటి లక్షణం యొక్క గొప్పతనం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా ఆయన కాళ్లే పట్టుకోగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు. ఇప్పుడు వాళ్ళన్నారు, ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీ ఆనము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఎవరిని? చిన్ని కృష్ణుణ్ణి. పైకి చిన్న పిల్లవాడు, కానీ వాళ్ళకి ఆయన యందున్నటువంటి నమ్మకం అటువంటిది. భగవంతుడిని తెలిసి ఉండక్కర్లేదు, వాళ్లకున్నటువంటి భావన చాలు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళందరూ ఇలాంటి ఉరుములు, ఇటువంటి మెరుపులు, ఇటువంటి పిడుగులు, ఇటువంటి జలధారలు మేము చూడలేదు కృష్ణ రక్షించన్నారో, రక్షించు అన్న ఒక్క మాట విన్నాడంతే. ఎలా అన్న మాట ఆయనకు ఉండదు. ఉత్తర క్షణం చంపు ఇంద్రుడు, ఉత్తర క్షణం రక్షిస్తా కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు రక్షించడానికి ఆయన వేరొకటి ఎత్తుకోలేదు. అక్కడే ఉన్నటువంటి గోవర్ధన గిరి కిందకి చేతిని చొప్పించి పైకెత్తాడు. ఎంత హేళగా పైకెత్తాడంటే అదేదో కష్టపడి చెయ్యి జొనిపి పైకెత్తి ఒళ్ళు చెమట్లు పట్టడం కాదు. బాలుండాడు చునాతపత్రమని సంభావించి పోగొత్తి కింగేలం దల్చిన లీలలే నగబుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్ధీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంక్తికిన్. ఒక పిల్లవాడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోతూ అక్కడ కనపడినటువంటి పూలగుత్తిని ఒక దాన్ని కోసి పైకెత్తి పట్టుకుని గొడుగులా పట్టుకుని పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నట్టు తన చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలుర్ని గోపకాంతల్ని గోపవృద్ధుల్ని ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కాపాడడం కోసమని ఆ గోవర్ధనగిరిని పెళ్లగించి పైకెత్తి చిటికిన వేలు మీద పట్టుకుని త్రిభంగిగా నిలబడి పరమ సంతోషంతో చిరునవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు. నిలబడగానే గోపాల బాలురు గోపకాంతలు గోపవృద్ధులు ఆవులు దూడలు అన్నీ కిందకు వచ్చేసాయి. అలా ఎత్తి పట్టుకుంటే పోతన గారన్నారు, హరిదోద్దండముగామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారిడి తోయ బిందువులు గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్నచయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిబి దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై. ఆ ఎత్తినటువంటి గోవర్ధనాన్ని గోవర్ధనోద్ధరణం అంటారు. పైకెత్తి పట్టుకున్నప్పుడు ఇలా పట్టుకుంటే హరిదోర్దండముగామ, ఈ పట్టుకున్నటువంటి చెయ్యి కర్ర కిందుంది, పైన ఉన్నటువంటి కొండంత గొడుగు, దాని మించి పడుతున్నటువంటి వర్షధారలు ఆ గొడుక్కి కట్టినటువంటి ముత్యాల జాలు, అందులోంచి బయటంతా చీకటి వాన. వెలుతురెక్కడది? గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్న చేయంబుగాగా. గోపాలాంగనలు తమకి ఎంతో ఇష్టమైన చిన్ని కృష్ణుడు గోవర్ధనోద్ధరణం చేస్తే దాని కింద నిలబడి హాయిగా అందరూ ఆయనకి దగ్గరగా నిలబడి ఆయన వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఆయన్ని చూస్తుంటే ఇంత దగ్గరగా అమ్మయ్యా ఉండగలిగామన్న ఆనందంతో చూస్తున్నప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి భావనలు చిరునవ్వులైతే పెదవులు విచ్చుకోకుండా విచ్చుకున్నప్పుడు దంతముల నుండి వచ్చినటువంటి కాంతి రత్నకాంతులై కొండలోపలంతా కూడా మంచి దేదీప్యమానం అయిపోయింది. హాసరుచుల్ రత్నచయంబుగాగా. ఒక్కొక్క సంతోషం అలా ఉంటుంది. మరి అన్నమండి ఆకలండి ఉంటే కదండి ఆయన తన చూపులతో పోషిస్తున్నాడు. ఈశ్వరుడు అసలు పోషణ దేనితో చేస్తాడు అంటే చూపుతోటే చేస్తాడు.
అందుకే శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనా ఢింబకున్నంటారు పోతన గారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు, తన చూపుల చేత సమస్త బ్రహ్మాండములను ఉత్పాదించగలిగినటువంటి పరమాత్మ. ఆయన తన చూపుల చేత పోషిస్తాడు మీనాక్షి తత్వంతో. కాబట్టి ఆయన పోషిస్తున్నాడు. ఆకలి లేదు, దాహం లేదు. ఎంత హాయో, ఎంత సంతోషం! పరబ్రహ్మాన్ని మాంసనేత్రాలతో చూస్తూ ఆనందంతో హాయిగా కొండ కింద నించున్నారు. ఎంతో కష్టపడిపోతున్నవాడు ఇంద్రుడు. కురిపిస్తూనే ఉన్నాడు, కురిపిస్తూనే ఉన్నాడు. ఒక్కడికి ఇబ్బంది కలిగితే కదా నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు వారు అంటే వయసు చేత పెద్దలు. గోపవృద్ధులు కొంతమంది అన్నారు, కొండెత్తినవాడు పిల్లాడు. కొండెత్తడం ఏమిటి అసలు? పిల్లాడు పట్టుకున్నాడు, ఎంతసేపు పట్టుకుంటాడు? అవతల వాన తగ్గేటట్టు లేదు, ఇంకా మబ్బు వస్తూనే ఉంది. కాబట్టి వాన ఎక్కువైపోయి పిల్లాడు అబ్బా జబ్బనే పెట్టిందని వదిలేస్తే శరీరం కూడా ఉండదు. బయట నించుంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. అందుకని బయటే నించుంటామని దెబ్బలు తింటూ అలాగే నించున్నారు. మీ కర్మ అని ఎవరనాలి? కృష్ణుడు అనాలి. కృష్ణుడు బతిమాలుకున్నాడు వాళ్ళని. అది గోవిందావతారం యొక్క విశేషం. గోవిందా అన్న నామంలో ఆయన బతిమాలుకున్నాడు, ఒరే నన్ను నమ్మండ్రా అని. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు శైరింపకాదాలండో జనిదీని కింద నిలువం చింతింపకాబోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అన్నాడు. బాలుండీతడు కొండదొడ్డది, పిల్లవాడు కొండ పెద్దది పట్టుకున్నాడు. పడిపోతుంది అనుకుంటున్నారేమో. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి దీని మీద పడినా ఈ కొండ పడదు, నన్ను నమ్మండి, కొండ కింద చేరండి అని తనని నమ్మని వాళ్ళందరినీ బంధువులారా నన్ను నమ్మండి, లోపలికి రండి, నేను కాపాడతానని వేడుకున్నాడు. 7 రాత్రులు 7 పగళ్ళయ్యాయి. వాన పడుతూనే ఉంది. ఇంద్రుడు ఐరావతం మీద చూస్తూనే ఉన్నాడు. వానలు కురిసి 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 వాటికి అలసట వచ్చింది. అమ్మ ఇంకా ఎంత కురవమంటావా? ఎంతమంది పోయారు? ఒక్కడు కూడా పోలా, దూడ కూడా పోలా. మేమేం చేయం? ఆయన గోవర్ధనోద్ధరణం చేశాడు. ఇప్పుడు ఇంద్రుడికి అహంకారం పోయింది. ఏదో నందతనయోద్యోగంబునన్ అన్నాను. మొదట్లో పేరండం కూడా ఇష్టం లేక నందుడి కొడుకు అన్నాను. ఇప్పుడు అర్థమైంది ఆయన ఎవరో. ఆ పిల్లవాడి రూపంలో తిరుగుతున్నవాడెవరో నేను అర్థం చేసుకున్నాను. కృష్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోలేక చిన్న పిల్లవాడని అధిక్షేపించాను. అధిక్షేపించి ఆయనకి ఏదో ఇబ్బంది పెట్టగలననుకుని వర్షధారలు కురిపించాను. ఇప్పుడు నాకు అవగతమైంది ఆయన సామాన్యుడు కాడని. ఆ వర్షాలన్నిటినీ కూడా ఆపేసి సూర్యోదయం అవ్వడానికి అంగీకరించి ఆ మేఘాలని పంపించేశాడు. కృష్ణ పరమాత్మని అందరూ స్తోత్రం చేస్తూ సంతోషపడుతూ గోపకాంతలు, గోపాల బాలురు, గోపవృద్ధులు అందరూ వాళ్ళ వాళ్ళ చోట్లకు వెళ్ళిపోయారు. ఆవులు దూడలు కూడా ఎంతో సంతోషించి మమ్మల్ని కృష్ణుడు రక్షించాడని వెళ్ళిపోయాయి. వాటికి తెలియదనుకోకండి. వాటిని రక్షించేవాణ్ణి చూసుకుని మురిసిపోతాయి. వాణ్ణి కొట్టేవాణ్ణి, వారి మీద ఇబ్బంది పెట్టేవాళ్ళని చూసి అవి అసహ్యించుకుంటాయి కూడా. ఆయన రక్షించాడు కనుక ఆవులు దూడలు కూడా కృతజ్ఞతలు మౌనంగా ఆవిష్కరించి వెళ్ళిపోయాయి మూగ భాషతో. కూర్చునున్నాడు ఒక రాతి మీద. ఇంద్రుణ్ణి బ్రహ్మగారు పిలిచారు. అప్పుడు చెప్పాడు, కృష్ణుడిగా పట్టాభిషేకం లేదు, కానీ గోవిందా అన్న నామంతో నువ్వు వెళ్ళి పట్టాభిషేకం చెయ్యి. పట్టాభిషేకం చేస్తే ఎప్పటికీ గోవిందా అని ఎవరు పిలుస్తారో పిలిచిన వారందరికీ అభ్యున్నతే. కాబట్టి నలుగురు పిలుస్తారలా. దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, చిట్ట చివర సాధు పురుషులు, భక్తి కలిగిన వారు మాత్రమే పిలవగలరు, అందరూ పిలవలేరు. గోవిందా అని పిలవాలి అంటే ఆ అదృష్టం పెట్టి పుడితే పిలవగలరు. ఎందుచేతనంటే దాని ఫలితాలు అంత గొప్పగా ఉంటాయి. కాబట్టి గోవింద నామస్మరణము, గోవింద నామోచ్చారణము తేలిక కాదు. కాబట్టి ఆ నలుగురి అభ్యున్నతి కొరకు పట్టాభిషేకం చెయ్యి, వెళ్ళి ఆ చిన్న పిల్లవాడికి అన్నాడు. అనగానే ఇంద్రుడు పరిగెడుతున్నాడు. వెనక ఆ కామధేనువు పరిగెత్తుకొచ్చింది. నోరు కలిగిన వాళ్ళు రక్షించమని ఆపద వస్తే పిలుస్తారు. నా జాతిలో పుట్టినటువంటి వాటికి నోరు లేదు, వాటికి ఆపద వస్తే ఎవరిని పిలుస్తాయి? అయినా మొట్టమొదట నేను మిమ్మల్ని రక్షిస్తానని మహానుభావుడు కొండ కింద
ఇన్ని ఆవుల్ని, ఇన్ని దూడల్ని, ఇన్ని ఎద్దుల్ని కాపాడాడు. ఒక్క దూడ నా జాతికి చెందినది, నా సంతతికి చెందినది నశించలేదు. అటువంటి కృష్ణ పరమాత్మకి నేను నా పాలతో అభిషేకం చేస్తానని కామధేనువు బయలుదేరింది. దేవతలని ఇంత అనుగ్రహించినవాడు, గోవులను ఇంత అనుగ్రహించినవాడు, ఈయనకి నేను సంతోషాన్ని వెలిబుచ్చాలి అని చెప్పి దేవతలు తన బిడ్డలు కనుక ఆయనే వామనమూర్తి అన్న పేరుతో ఆ విష్ణువే తన కడుపున కూడా పుట్టాడు కనుక దేవతల తల్లి అయినటువంటి అదితి బయలుదేరింది. ఇంద్రుడు ఐరావతాన్ని ఏనుగునెక్కి ఆయన బయలుదేరాడు. ఆ వెనక నారదుడు, తుంబురుడు, దేవగాయకులు, మహర్షులు, అప్సరసలు అందరూ బయలుదేరారు. ఎవరికి చేస్తున్నారు అభిషేకం? శ్రీరామ పట్టాభిషేకంలా చక్రవర్తి అవుతున్న వాణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి చేసిన పట్టాభిషేకం కాదు, గోవింద పట్టాభిషేకం. ఏమీ ఎరగని పిల్లవాళ్ళ, పశువుల్ని కాసుకునేవాళ్ళ, ఒక రాతి మీద కూర్చున్నటువంటి 7 సంవత్సరముల చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి సురభిక్షీరములన్ సురద్విపమహాసుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సుపార గోవిందుండంచు రణక్రాంత విపక్షుతో యజదలాక్షున్ సాధు సంరక్షణం. ఇంద్రుడు ఐరావతం దిగి ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి 2 కాళ్ల మీద తన తల పెట్టి నమస్కారం చేసి లేచి వంగి నిలబడి ఒక మాట అన్నాడు. మహానుభావ, నువ్వు ఏ పని చేసినా ఊరక చేసేవాడివి కాదు. మేమందరం గుణములతో సంగమును పొందినటువంటి వాళ్ళం. కాబట్టి ఇలాగే అహంకారం వచ్చి అనేకమైన దోషాలు చేస్తాం. ఒకరోజు వినయంతో ఉంటాం, ఒకరోజు అహంకారంతో ఉంటాం. కానీ నువ్వు ఎప్పుడు ఎవరి పట్ల ఇలా ప్రవర్తించినా అహంకారాన్ని పోగొట్టి కాపాడడమే తప్ప ఒకరిని బాధ పెట్టడం నీ ఉద్దేశ్యం కాదు. నేనే వర్షాలు కురిపించేవాణ్ణి అని మదించి తిరుగుతున్నటువంటి నన్ను శిక్షించిన అహంకారాన్ని పోగొట్టడానికి నువ్వు ఈ పని చేశావు. నా వంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివేనిన్. నా వంటి వెర్రివాళ్ళని ఓ శ్రీవల్లభ, ఓ లక్ష్మీపతి, పక్కనుంది ఆ లక్ష్మీదేవి. ఇప్పుడు తత్వాన్ని గ్రహించాడు. అది విష్ణు తత్వం అని తెలుసుకున్నాడు. శ్రీవల్లభ నీవు శాస్తి చేవిసితివేనిన్ కావరము మాని పెద్దల త్రోవల జరిగెదరు బుద్ధి తోడుతనీషా. ఈశ్వర, అహంకారం విరిగిపోతే వినయంతో పెద్దలతో పాటుగా నడవడం అలవాటవుతుంది, వినయంతో ఉండడం అలవాటవుతుంది. ఎంత మంచి పని చేశావయ్యా! ఆ అహంకారం ఉంటే సర్వనాశనం అయిపోతును. నా అహంకారాన్ని విరిచేశావు. ఈశ్వరా, నీకు నమస్కారం. నేను నీకు అభిషేకం చెయ్యడానికి వచ్చాను, అంగీకరించమని ప్రార్థించాడు. వెంటనే చిన్ని కృష్ణుడు 7 సంవత్సరముల పిల్లవాడు కూర్చునున్నాడు. ఆయన అన్నాడు, నా ఆజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, శ్రీయుతుడవై మదింపకు శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరి గమన అన్నాడు. నాయాజ్ఞ చేయుచుండుము, నీ అంతటి వాడివి నువ్వని ఎప్పుడు అనుకోకు. పైన ఒకడున్నాడని గుర్తుపెట్టుకో, అదే వినయానికి కారణమవుతుంది. నాయాజ్ఞ చేయుచుండుము, అహంకారం పోయాక నిన్ను పదవిలోంచి తీసేయడం ఎందుకయ్యా? శిక్ష దేనికి అంటే సంస్కరించడానికి. నువ్వు సంస్కరింపబడిన తర్వాత ఇంకా శిక్ష ఎందుకు? కాబట్టి నాయాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, ఓ సురేంద్ర, నీ అధికారంలో నువ్వు ఉండు. కాబట్టి నా ఆజ్ఞ చేసినంత కాలం ఇక నీకు ఇబ్బంది లేదు. శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరిగమన, ఏనుగులా నడవగలిగినటువంటి అద్భుతమైన నడకలున్నవాడా, సంతోషంతో బయలుదేరు, నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. అప్పుడు వెంటనే ఆ కామధేనువు యొక్క పాలని కలశపాత్రలో పట్టుకుని ఆ వచ్చినటువంటి ఐరావత గజం కూడా ఆకాశంలో ప్రవహించేటటువంటి మందాకిని జలాల్ని స్వర్ణ కలశలో ఐరావతం పోస్తుండగా అదితి చూసుకుని మురిసిపోతూ ఉండగా, అప్సర స్త్రీలు నాట్యం చేస్తుండగా, నారద తుంబురులు గానం చేస్తుండగా, దేవతలు మురిసిపోతూ ఉండగా, ఎప్పటికీ ఒక పేరు పెట్టి 3 అక్షరాలు ఉచ్చరిస్తే చాలు రక్షించగలిగినటువంటి నామం లోకానికి లభించిందని పరమ పరవశంతో ఇంద్రుడు ఆనాడు గోవిందాయంచు, గోవిందా అని ఆనాడు పిలిచాడు. పిలిచి సురభిక్షీరములన్ సురద్విపమహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణక్రాంత విపక్షుతో యజదాక్షున్ సాధు సంరక్షణం.
తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ చిన్ని కృష్ణుడికి కామధేనువు యొక్క క్షీరములతో ఆకాశమునందు ప్రవహించేటటువంటి మందాకిని జలములతో అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు. ఆనాటి నుంచి గోవిందా అన్న పేరుతో ఎవరైనా ఎక్కడైనా పిలిచారా ఇహమునందు పరమునందు కూడా రక్షణ కర్తవ్యమును ఆయన స్వీకరిస్తాడు. మనుష్యుల యొక్క మనసు ధర్మమునందు ప్రవర్తించేటట్టు చేసి రక్షణ పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపం గోవింద స్వరూపం. ఒక్క గోవిందా అంటే వాక్కులు, గో అంటే వాక్కు, గో అంటే కిరణము, గో అంటే భూమి, గో అంటే ఆవులు, గో అంటే వజ్రము, గో అంటే దిక్కు, గో అంటే కాంతి. ఇన్నిటి చేత విందా యజమాని అయ్యున్నవాడు వీటి ద్వారా తనని ఆశ్రయించడానికి పొందడానికి మార్గమును కల్పించువాడు, వీటిని ఆధారముగా చేసి లోకమును రక్షించువాడు. ఇన్ని అర్థముల చేత గోవిందా 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 అన్న నామాన్ని పలుకుతుండడం బాహ్యమునందు ఎంత శౌచాన్ని ఇస్తుందంటే గోవిందేతి సదా స్నానం. గోవిందా అన్న నామాన్ని పలికినటువంటి వాడు సశాస్త్రీయమైన స్నానాన్ని చేసిన వాడితో సమానం. గోవిందా అన్నాడు అనుకోండి, సదా స్నానం, వాడు అప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చున్నట్టు. అంటే నా ఉద్దేశం స్నానం మానేసి గోవిందానమని కాదు, అంత స్నానం చేయడానికి అవకాశం లేని నాడు గోవిందా అన్నా కూడా కాపాడుతుందన్నది నా ఉద్దేశం. కాబట్టి గోవిందేతి సదాస్నానం బాహ్యమునందు ఎంత శౌచాన్ని ఇస్తుందో ఆంతరమునందు కూడా అంత శౌచాన్ని అంత భక్తిని ఇవ్వగలిగినటువంటి నామము గోవిందనామము. ఈ గోవిందనామానికి తులసిదళానికి వెంకటేశ్వరుడు ఒక పెద్ద ముడి వేశాడు. ఆయన అన్నాడు, ఏకేన తులసిమాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్భక్తిభావేన తంరక్షామి ఇతి మత్పనః అన్నాడు. అసలు వెంకటేశ్వర స్వామి వారు తాను దేని చేత ప్రీతి చెందుతాడో, తనని ఏమని పిలిస్తే తనకి ఆనందం కలుగుతుందో, కలియుగంలో తనని ఎలా పూజ చేస్తే తాను అపరిమితమైన ఆనందాన్ని పొందుతాడో, రక్షణ కర్తవ్యాన్ని స్వీకరించడానికి జనులను రక్షించడానికి హేతు ఏర్పడుతుందో ఆయనే చెప్పాడు. ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ, ఒక్క తులసి దళం చాలయా అన్నాడు. గోవిందా అని పిలుస్తూ ఒక్క తులసి దళాన్ని నా పాదముల మీద వేస్తే చాలు. కోటి తులసి అని పేరు పెట్టి తీసుకొచ్చి తులసి దళాలు పోసేసి రొట్ట కింద ఆ తులసి దళాలన్నీ తీసుకెళ్ళి మర్నాడు పొద్దున్న పందులు తొక్కే చోటు అని కూడా చూడకుండా వీధిలో పారేసే కన్నా, ఎవడు ఆ భక్తితో తులసి దళం ఒక్కటైనా నా పాదముల యందు సమర్పిస్తాడో అంటే దాని అర్థం ఏమిటి? దాన్నే ప్రసాదంగా నోట్లోకి పుచ్చుకుంటాడో అని. ఒక్క తులసి దళాన్ని వేసి నోట్లోకి పుచ్చుకోవడం ఎంత తేలిక. స్వామి నీపాద తులసిదళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత అని నరసింహశతకంలో నరసింహశతకర్త స్వామిని అనుగ్రహం కోసం ప్రార్థిస్తాడు. స్వామి నీపాద తులసిదళము రోగములకు ఔషధము. ఆయన పాదముల మీద పడినటువంటి తులసిదళం సమస్త రోగములకు ఔషధం. ఎందుచేత రోగములకు ఔషధం? రోగములు దేనివల్ల వస్తాయి? పాపములు అనుభవంలోకి వచ్చినప్పుడు రోగంగా వస్తుంది. అంటే ఆ తులసి దళాన్ని సేవించడం సమస్త పాప రాశి ధ్వంసం అవడానికి కారణం. ఆయన పేరే వెంకటేశ్వరుడు, నీకేం అభ్యంతరం? వేయం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచలమిత్యేవ నామదేవస్తదా జగుహు అని మనం తెల్లవారిడేస్తే భవిష్యోత్తర పురాణంలో చదువుతున్నాం. వేం అంటే పాపం, కట అంటే తొలగించగలిగిన ఈశ్వరుడు కాబట్టి వెంకటేశ్వరుడు. కాబట్టి గోవిందా అన్న నామాన్ని ఎక్కువ మాటలు చెప్పి ఒక్క తులసి దళమైనా సరే ఆయన పాదముల మీద వేసి దాన్ని ప్రసాదంగా పుచ్చుకున్న చోట ధర్మము తనంత తాను ఆవిష్కరింపబడుతుంది. వాతావరణము పునీతమవుతుంది. పునీతమై భగవానుడు రక్షించడానికి కావలసినటువంటి కారణము ఏర్పడుతుంది. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అస్తవ్యస్త స్థితిలో, అశాంతిలో, ప్రకృతి వైపరీత్యాలలో లోక రక్షణ కొరకు మనందరం కూడా ఎలుగెత్తి పిలువవలసినటువంటి నామం